హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఈ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఏదైతే ఉంటుందో సీఐఎస్ఎఫ్ అనేది ఆ సెక్యూరిటీ ఫోర్స్‌లో అయితే రిక్రూట్‌మెంట్ అనేది తీసుకుంటున్నారు. దీంట్లో వచ్చేసి కానిస్టేబుల్ ఇంకా డ్రైవర్ ఈ పోస్ట్‌లు అయితే ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాము. వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ఈ ఛానెల్‌లో ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ రెగ్యులర్‌గా అప్‌లోడ్ చేస్తా ఉంటాను. మీరు వాటికి సంబంధించిన నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. మనం ఇప్పుడు ఈ నోటిఫికేషన్ గురించి చూద్దాము. ఈ నోటిఫికేషన్ వచ్చేసి 3 ఫిబ్రవరి నుంచైతే అప్లై ప్రాసెస్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి 3 ఫిబ్రవరి నుంచి అప్లై ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశారు. క్లోజింగ్ డేట్ వచ్చేసి మార్చ్ 4 వరకి ఉంది. ఆల్మోస్ట్ 1 మంత్ వరకైతే టైం ఉంది అప్లై చేసుకోవడానికి. సో, ఇంట్రెస్ట్ ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్న క్యాండిడేట్స్ అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మనం అన్నీ ఈ వీడియోలో అయితే చూద్దాము. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఎలాంటి రిక్రూట్‌మెంట్ లేదు దీంట్లో. దీనికి అప్లై ప్రాసెస్ వచ్చేసి ఆఫ్‌లైన్ లేదు ఫ్రెండ్స్. ఓన్లీ ఆన్‌లైన్‌లో మాత్రమే ఉంది. మీరు అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో అఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ చేసి అక్కడ నుంచి అప్లై ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పీడీఎఫ్ లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అప్లై చేసుకోవడం కంటే ముందు ఒకసారి మీరు ఈ పీడీఎఫ్‌ని క్లియర్‌గా రీడ్ చేయండి. నేను మెయిన్ పాయింట్స్ అయితే వీడియోలో కవర్ చేస్తాను. మొత్తం పీడీఎఫ్‌ని అయితే రీడ్ చేసి ఆ తర్వాత అయితే మీరు అప్లై చేసుకోవడానికి వెళ్ళండి. ఈ జాబ్‌కొచ్చేసి పే లెవెల్ 3 ప్రకారం మనకి సాలరీ ఎంత పే చేస్తున్నారు అంటే ఇక్కడ చూడండి 21,700 రూపీస్ నుంచి 69,100 రూపీస్ వరకైతే మనకు బేసిక్ అనేది పే చేయడం జరుగుతుంది. దీంట్లో ఇంకా అలవెన్స్ కూడా యాడ్ అవుతాయి. అలవెన్స్ అన్నీ యాడ్ అయిపోతే ఆల్మోస్ట్ 30+ వరకైతే మనకు సాలరీ అనేది పే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇనీషియల్‌గా జాయిన్ అయిన వెంటనే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వేకెన్సీలు ఏవేవి ఖాళీగా ఉన్నాయంటే కానిస్టేబుల్, డ్రైవర్ పోస్ట్‌కొచ్చేసి 845 వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి టోటల్. నెక్స్ట్ వచ్చేసి కానిస్టేబుల్, డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ అని చెప్పి ఏదైతే పోస్ట్ ఉందో దానికొచ్చేసి 279 వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. టోటల్‌గా 1124 వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మినిమమ్ వచ్చేసి 21 ఇయర్స్ ఉండాలి. అలాగే మాక్సిమం వచ్చేసి 27 ఇయర్స్ వరకైతే ఉండొచ్చు. ఇది సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన జాబ్ కాబట్టి మనకు ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది. యాస్ పర్ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఎవరైతే జనరల్ క్యాండిడేట్స్ ఇంకా ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ 3 కేటగిరీలకు సంబంధించిన క్యాండిడేట్స్‌కొచ్చేసి 40 ఇయర్స్ వరకైతే మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎస్టీ, ఎస్సీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి 45 ఇయర్స్ వరకైతే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ కూడా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి అలాగే క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఈ జాబ్‌కొచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి ఫ్రెండ్స్ ఎవరైతే ఎస్ఎస్‌సీ పాస్ అయ్యి ఉన్నారో ఇక్కడ చూడండి పాస్డ్ మ్యాట్రిక్యులేషన్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఎవరైతే 10థ్ పాస్ అయ్యి ఉన్నారో ఆ క్యాండిడేట్స్‌కి అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే 10థ్ పాస్‌తో పాటు వాళ్ళకి డ్రైవింగ్ కూడా వచ్చుండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే డ్రైవింగ్ మీద ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు కాబట్టి ఇక్కడ చూడండి హెవీ మోటార్ వెహికల్ ఆర్ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ డ్రైవ్ చేయడం రావాలి. అలాగే లైట్ వెహికల్ డ్రైవ్ చేయడం కూడా రావాలి. మోటార్ సైకిల్ విత్ గేర్ ఈ వెహికల్ కూడా డ్రైవ్ చేయడం అనేది వచ్చిన క్యాండిడేట్స్‌కి అయితే ఎలిజిబిలిటీ ఉంది. వీటితో పాటు మీకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాల్సి ఉంటుంది. మీరు అప్లై చేసుకున్న తర్వాత ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్ గురించి కూడా మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్‌కి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. ఆ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్‌లో వచ్చేసి ఇక్కడ చూడండి ఎలా మెజర్‌మెంట్ చేస్తారంటే ఎవరైతే జనరల్, ఈడబ్ల్యూఎస్ ఇంకా ఎస్సీ, ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి మేల్ క్యాండిడేట్స్‌కి హైట్ వచ్చేసి 167 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ వచ్చేసి 80 సెంటీమీటర్స్ వరకి ఉండాలి ఫ్రెండ్స్. చెస్ట్ మీరు ఎక్స్పాండ్ చేసినప్పుడు వచ్చేసి 80 నుంచి 85 అంటే 5 సెంటీమీటర్స్ ఇంక్రీజ్ అవ్వాలి. అలా అయినప్పుడు మీరు ఈ స్టాండర్డ్ టెస్ట్‌లో కూడా పాస్ అయిపోతారు. ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి 160 సెంటీమీటర్స్ వరకి హైట్ ఉండాలి. అలాగే చెస్ట్ వచ్చేసి 76 సెంటీమీటర్ ఉండాలి. ఎక్స్పాండ్ చేసినప్పుడు 81 సెంటీమీటర్ వరకు అయితే ఎక్స్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. ఈ జాబ్ నోటిఫికేషన్‌కి అప్లై ప్రాసెస్ వచ్చేసి ఫ్రెండ్స్ ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పాను కదా! ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సింది వచ్చేసి ఇక్కడ చూడండి. ఏదైతే అఫీషియల్ వెబ్‌సైట్ ఉందో CISF rectt.cisf.gov.in అని చెప్పి ఈ అఫీషియల్ వెబ్‌సైట్ ఉంది ఫ్రెండ్స్. ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసి అక్కడి నుంచి అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇండియా వైడ్‌గా వేకెన్సీలు అయితే ఖాళీగా ఉన్నాయి డిఫరెంట్ స్టేట్‌లలో. మన ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణకు సంబంధించింది వచ్చేసి ఇక్కడ సౌతర్న్ సెక్టర్ ఏదైతే ఉందో ఈ లొకేషన్‌లో అయితే ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, లక్షద్వీప్, పాండిచ్చేరి, తమిళనాడు, తెలంగాణ అని చెప్పి మన స్టేట్స్ అయితే తెలుగు స్టేట్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. దీనికి సంబంధించిన
హెడ్ ఆఫీస్ వచ్చేసి తమిళనాడులో ఉంది ఫ్రెండ్స్, చెన్నైలో. మీరు ఈ చెన్నై బేస్డ్ ఏదైతే సౌత్ జోన్ సెంటర్ ఉందో సిఐఎస్ఎఫ్ది, అక్కడైతే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది ఆ సెంటర్ కింద. ఈ జాబ్కి అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఫ్రెండ్స్, ఎవరైతే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అలాగే ఈడబ్ల్యూఎస్ ఇంకా ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు ఉంది. రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ ఇంకా ఈఎస్ఎం అనే కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి ఎలాంటి ఫీజు కూడా లేదు. మీరు ఫ్రీగానే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి మీకు హెచ్బిటి అంటే హైట్ బార్ టెస్ట్ అనే టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తారు, ఫిజికల్ టెస్ట్. దీంట్లో వచ్చేసి మీ హైట్ అనేది మెజర్ చేస్తారు. హైట్ ఓకే అనిపించిన తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో వచ్చేసి ఇక్కడ చూడండి 800 మీటర్స్ రన్నింగ్ కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ 800 మీటర్స్ రన్నింగ్ వచ్చేసి 3 minutes 50 secondsలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే లాంగ్ జంప్ ఒకటి కండక్ట్ చేస్తారు. లాంగ్ జంప్లో వచ్చేసి 11 feet అంటే 11 feet ఈ డిస్టెన్స్ అనేది మీరు జంప్ చేయాల్సి ఉంటుంది. అలాగే హై జంప్ వచ్చేసి 3 feet 6 inches ఉంటుంది. సో ఫిజికల్ ఈవెంట్ కూడా ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా దీని గురించి ఆల్మోస్ట్ ఒక 1 month బిఫోర్ నుంచి ప్రాక్టీస్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు ఈ ఈవెంట్స్కి అయితే వెళ్ళాలి, లేదంటే ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో లాంగ్ జంప్, రన్నింగ్ ఇంకా హై జంప్ ఈ 3 కూడా ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత మీరు రెడీగా ఉండండి ఫిజికల్ టెస్ట్కి. ఓకే, ప్రాక్టీస్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఫెయిల్ అయ్యారంటే అక్కడ నుంచి మీకు ఎలిమినేట్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి మెన్షన్ చేశారు, ఫెయిల్ టు క్వాలిఫై ఇన్ ఎనీ ఆఫ్ ద 3 events ఆఫ్ ద పీఈటీ అని చెప్పి మెన్షన్ చేశారు. హీ విల్ బి ఎలిమినేటెడ్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో ఏ ఒక్క ఈవెంట్లో మీరు ఫెయిల్ అయినా కూడా మీకు రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో అన్నీ బాగా ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత అంతలోపే ఏవైతే ఈవెంట్స్ కండక్ట్ చేసే డేట్ వస్తుందో ఆ డేట్కి ముందే మీరు అన్నీ రెడీగా ఈవెంట్స్ అనేవి ప్రాక్టీస్ చేసి పెట్టుకోండి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరైతే క్వాలిఫై అవుతారో ఆ పీఈటీలో వాళ్ళకు వచ్చేసి సర్టిఫికేట్స్ అనేవి వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో మీ 10th class సర్టిఫికేట్ అడుగుతారు, ఆ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, దాంట్లో మీ ఎస్ఎస్సి పాస్ మెమో ఏదైతే ఉంటుందో దాంట్లోనే డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉంటుంది కాబట్టి అది చూపిస్తే సరిపోతుంది. అలాగే ఇది డ్రైవింగ్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి ఫ్రెండ్స్. మీరు దేనికైతే అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. హెవీ వెహికల్ అయితే హెవీ వెహికల్, లేదా మోటార్ సైకిల్ అయితే మోటార్ సైకిల్, దానికి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే మీరు ఏ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ ఉంటే ఆ కేటగిరీకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళి అక్కడ చూపించాల్సి ఉంటుంది. అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్సే అడుగుతారు ఫ్రెండ్స్. వెరిఫై చేస్తారు, ఆ తర్వాత మీకు రిటర్న్ ఇస్తారు. ఓకే, వాటిపైన ఒక స్టాంప్ వేసి మీకు ఆ సర్టిఫికేట్స్ అనేవి రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అలాగే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇవి 3 టెస్టులు కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు ట్రేడ్ టెస్ట్ అనే ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి డ్రైవింగ్ టెస్ట్ ఇక్కడ చూడండి, డ్రైవింగ్ టెస్ట్ ఫర్ లైట్ వెహికల్, అలాగే డ్రైవింగ్ టెస్ట్ ఫర్ హెవీ వెహికల్, నెక్స్ట్ వచ్చేసి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఆఫ్ మోటార్ మెకానిజం అండ్ ఎబిలిటీ టు క్యారీ అవుట్ మోటార్ రిపేర్ ఆఫ్ వెహికల్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఈ 3 టాపిక్స్ నుంచి మీకు ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దీంట్లో వచ్చేసి ఇక్కడ చూడండి 50, 50 + 30 అంటే 130 మార్క్స్కి ఈ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దీనికి వచ్చేసి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏవైతే 50 మార్క్స్ ఉన్నాయో దీంట్లో వచ్చేసి 25 మార్క్స్ రావాలి క్వాలిఫై అవ్వడానికి. లైట్ వెహికల్ గురించి ఏదైతే ఉందో టెస్ట్ దాంట్లో. నెక్స్ట్ హెవీ వెహికల్కి సంబంధించిన టెస్ట్ ఏదైతే ఉందో దీనికి వచ్చేసి దీంట్లో కూడా 50% మార్క్స్ వచ్చాయంటే క్వాలిఫై అయిపోతారు. అలాగే ఏదైతే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఆఫ్ మోటార్ మెకానిజం అని చెప్పి ఏదైతే టాపిక్ ఉందో దీంట్లో కూడా 50% పాస్ మార్క్స్ వచ్చాయంటే సరిపోతుంది, మీరు క్వాలిఫై అయిపోతారు ఈ టెస్ట్లో కూడా. సో ఈ టెస్ట్లన్నీ పర్ఫామ్ చేసే ముందు అయితే మీరు ప్రాపర్గా డ్రైవింగ్ అయితే నేర్చుకొని ఉండాలి ఫ్రెండ్స్. డ్రైవింగ్ టెస్ట్ చేస్తారు కాబట్టి నీట్గా డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది అక్కడ. హెవీ వెహికల్ అయితే హెవీ వెహికల్ డ్రైవింగ్ నీట్గా నేర్చుకోండి. లైట్ వెహికల్ అయితే లైట్ వెహికల్ కూడా మీరు డ్రైవింగ్ సరిగ్గా చేశారంటే అక్కడ వాళ్ళ ముందు ఓకే చేసేస్తారు. బిఫోర్ మనం మాట్లాడుకున్నట్టు ఏవైతే పీఈటీ, పిఎస్టీ, అలాగే డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్ట్, ఇవన్నీ 4 టెస్టులు కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఒక ఫైనల్గా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. రిటర్న్ ఎగ్జామినేషన్, సిబిటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఆ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పాస్ అయిపోయారంటే మీకు ఆల్మోస్ట్ జాబ్ ఓకే అయిపోయినట్టే ఉంటుంది. ఓకే, ఆ ఎగ్జామినేషన్ గురించి చూద్దాం ఇప్పుడు. ఇక్కడ చూడండి, ఎగ్జామినేషన్కి వచ్చేసి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయంటే జనరల్ అవేర్నెస్, అలాగే నాలెడ్జ్ ఆఫ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, అనలిటికల్ యాప్టిట్యూడ్, ఎబిలిటీ టు అబ్జర్వ్ అండ్ డిస్టింగ్విష్,
బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ హిందీ అని చెప్పి, ఇంగ్లీష్ ఆర్ హిందీ అని చెప్పి మెన్షన్ చేశారు. ఈ 5 టాపిక్స్ నుంచి అయితే మీకు క్వెషన్స్ రావడం జరుగుతుంది. ఇది 2 అవర్స్ పాటు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. 100 మార్క్స్‌కి 100 క్వెషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎగ్జామినేషన్ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. చాలా మంచి అవకాశం అయితే ఉంది. దీనికి క్వాలిఫై అవ్వడానికి కూడా చాలా తక్కువ పాస్ పర్సెంటేజ్ అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, ఏదైతే అన్‌రిజర్వ్డ్ ఇంకా ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్‌కి వచ్చేసి 35% మార్క్స్ వచ్చాయంటే వాళ్ళు ఈ జాబ్‌కి క్వాలిఫై అయిపోయినట్టే ఎగ్జామ్‌లో కూడా. ఆ తర్వాత ఒక మెడికల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. మెడికల్ ఎగ్జామినేషన్‌లో కూడా మీ హెల్త్ అంతా బానే ఉంది అంటే ఓకే చేసేస్తారు. దాంట్లో వచ్చేసి నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి 33% మార్క్స్ వచ్చాయంటే వాళ్ళు కూడా క్వాలిఫై అయిపోతారు ఫ్రెండ్స్. ఈ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మెడికల్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్‌లో కూడా మీకు మీ ఫిట్‌నెస్ గురించి చెక్ చేస్తారు వాళ్ళు. మీ బాడీ అంతా చెక్ చేసి అంతా ఓకే అనిపిస్తే వాళ్ళు మార్క్స్ బట్టి క్వాలిఫై చేస్తారు మిమ్మల్ని. ఈ జాబ్‌కి అప్లై చేసుకుంటున్నప్పుడు మీకేమైనా ప్రాబ్లమ్ అనిపిస్తే ఇక్కడ ఫోన్ నంబర్స్ కూడా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. మీకు ఈ ఫోన్‌కి కాల్ చేసి కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక్కోవచ్చు. ఇక్కడ చూడండి 24366431 అలాగే 24307933 అని చెప్పి 2 ఫోన్ నంబర్లు అయితే మెన్షన్ చేశారు. ఈ ఫోన్ నంబర్ ల్యాండ్‌లైన్ కాబట్టి దీనికి పిన్ కోడ్ అనేది ఎంటర్ చేసి ఆ తర్వాత ఈ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పిన్ కోడ్ వచ్చేసి 011 అని చెప్పి పిన్ కోడ్ ఉంది ఫ్రెండ్స్. ఈ పిన్ కోడ్ ఎంటర్ చేసి ఆ తర్వాత ఫోన్ నంబర్ అయితే ఎంటర్ చేయండి. ఓకే. ఇక్కడ చూడండి అప్లై ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఫ్రెండ్స్, పార్ట్ 1, పార్ట్ 2 కింద 2 పార్ట్స్ కింద అయితే డివైడ్ చేశారు. ఫస్ట్ వచ్చేసి మీరు అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్‌సైట్‌కి సంబంధించిన లింక్ ఇక్కడ ఉంది చూడండి. నేను వీడియో డిస్క్రిప్షన్‌లో కూడా మెన్షన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్‌గా అప్లై ప్రాసెస్‌కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేశారంటే అక్కడ నుంచి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ దగ్గర న్యూ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ న్యూ రిజిస్ట్రేషన్ కింద క్లిక్ చేశారంటే మీకు బేసిక్ డీటెయిల్స్ అనేవి అడుగుతారు. అక్కడ బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేసి ఆ తర్వాత అడిషనల్ కాంటాక్ట్ డీటెయిల్స్ అలాగే డిక్లరేషన్ ఈ డిక్లరేషన్ టిక్ చేసి సబ్మిట్ చేశారంటే మీకు ఒక యూజర్ ఐడి ఇంకా పాస్వర్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని త్రూ మీరు పార్ట్ 2లో డాక్యుమెంట్స్ అనేవి స్కాన్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఇచ్చారు. మీరు ఒకసారి పీడిఎఫ్‌ని రీడ్ చేశారంటే అన్నీ క్లియర్‌గా అర్థమైపోతాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. నేను దీనికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ అయితే వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు పీడిఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. ఆ తర్వాత అప్లై చేసుకోవడానికి వెళ్ళండి. ఓకే. రెగ్యులర్‌గా నేను ఇలాగే ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి మీరు మిస్ అవ్వకుండా ఉన్నట్లయితే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.